హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎంవివి సత్యనారాయణ గారు రచించిన కంచికి చేరిన కథ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? సరళ అయోమయంగా చూసింది. తన భర్త ఏం మాట్లాడతాడో ఆమెకు ఎన్నడూ అర్థం కాదు. అతడిని తన భర్త అనకూడదేమో. అవును, ఇంకా 100% తనకి భర్త కాదు. మనం పెళ్లి చేసుకుందాం అని గత రాత్రే అడిగింది సరళ. 6 నెలల నుంచి ఆమె పెళ్లి గురించి పోరు పెడుతూనే ఉంది. కానీ ప్రసాదరావే ఒప్పుకోవటం లేదు. రాత్రి కూడా అలాగే అన్నాడు. ఎందుకు అంతగా తినేస్తావు? ఇప్పుడు మనకి పెళ్లి తంత అవసరమా అన్నాడు ప్రసాదరావు. 6 నెలలైంది. నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కాబట్టే నీతో సహజీవనానికి ఒప్పుకున్నాను. ఏ రోజుకు ఆ రోజు వాయిదా వేస్తూ పోతున్నావు అంది సరళ. అతడితో కలిసి బతకడానికి ఒప్పుకుని తాను తప్పు చేయలేదు కదా. తాను ఎందువల్ల అంత తొందరపాటు నిర్ణయం తీసుకుంది? లోపల ఆమెకు సంకోచంగానే ఉంది. సరళను తన వైపు తిప్పుకున్నాడు ప్రసాదరావు. ఆమె అయిష్టత ప్రదర్శించింది. అయినా అంత సులువుగా ఒప్పుకునే రకం కాదు. కానీ లైంగిక వాంఛ తీర్చుకోవటంలో అతడు ప్రదర్శించే ఒడిపే వేరు. 15 గంట తర్వాత ఆమె నీళ్ల గదికి పోయొచ్చింది. పశుబలం ప్రదర్శించడం గొప్ప అనుకుంటున్నావు ఆక్షేపించింది సరళ. నిజానికి అతడు పసికట్టింది ఆమె బలహీనతనే. అతడితో సుఖపడటంలో ఆమె వెనకంజ వేయదు. ఆమె చెక్కిళ్ళు సుతారంగా నొక్కి వదిలిపెట్టాడు. నేనంటే నీకు ప్రాణం కదూ అన్నాడు ఆమె కురులు సవరిస్తూ. పెళ్లి సంగతి మాట్లాడమేం అని అడిగింది సరళ అతడి నుండి విడిగా జరిగి. నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం తగ్గిపోతుంది. ఒక్క మాట చెప్పు సరళ, ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవటం అంత ముఖ్యమా? చేసుకుని ఎవరిని నమ్మించాలి? ఎవరిని కలుపుకోవాలి? సమాజంలో మనకు గౌరవం అక్కర్లేదా? గౌరవం? ఇప్పుడు మనల్ని ఎవరు గౌరవించాలి? మనం ఎవరి నుండి మర్యాద ఆశించాలి? ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇంతకాలం సహజీవనం చేశాం అని తెలియ చెప్పాలా? ఇక ఇప్పటి నుంచి మనం కొత్తగా కనిపించాలా? అతడి వాదన సరళకు ఎప్పుడూ అర్థం కాదు. మనుషులు జతకట్టడానికి వివాహబంధం ఒక గౌరవప్రదమైన వ్యవస్థ. అలాంటి వ్యవస్థను గడ్డిపరకలా తీసిపారేస్తాడు ప్రసాదరావు. అయితే తనను పెళ్లి చేసుకోడా ఏం? అదే నిజమైతే తమ శారీరక సంబంధం కేవలం వ్యభిచారం అవ్వదా? అతడికి చెప్పదగిన సమాధానం ఆమె దగ్గర ఉంది. ఎన్నోసార్లు ఇచ్చే సమాధానం అదే. కానీ ఇప్పుడు మాత్రం అదే సమాధానం ఆమె తిరిగి ఇవ్వలేదు. మాట్లాడవేం అడిగాడు ప్రసాదరావు. ఆమె మంచం దిగింది. తన మనసు మొత్తం ఖాళీ అయిపోయిన భావన ఆమెను కలవరపెడుతోంది. ప్రసాదరావు తనను చాలా దారుణంగా లొంగ తీసుకున్నాడు. ఒక రకంగా తన తప్పు కూడా ఉందని ఆమెకు తెలుసు. తమ ఇద్దరికీ పెళ్ళి ఎలా జరుగుతుందో మాత్రం ఆమెకు తెలియటం లేదు. రేపు ఉదయం మనం ఆశ్రమానికి వెళ్తున్నాం అన్నాడు ప్రసాదరావు. అలాగే. ఎంత త్వరగా గడిచిపోయింది వారం అంది సరళ. ఎందుకు గడవదు? మనం సుఖంగా బ్రతుకుతున్నాం కాబట్టి కాలం చాలా వేగంగా పరుగులు తీస్తుంది. నువ్వు ఈ ఇంట్లో అనుభవిస్తున్న దర్జా అంతా ఆమెది. నిన్ను ఆమె స్థానంలోకి రప్పించడానికి అనేక రకాల సర్దుబాట్లు చేసుకుంటున్నాను. సరళ చురుకుగా చూసింది. అతడి మొదటి భార్య అనుభవించవలసిన దర్జా అంతా తాను అనుభవిస్తుందా? అంటే ఆమె హోదాను తాను దోచుకోవాలని వచ్చిందా? అతడి ప్రమేయం లేకుండానే తాను ఇంటి పెత్తనానికి వచ్చిందా? అతడు ఎంత క్రూరమైన ఆలోచనలతో నమ్మకాలతో ఉన్నాడు. మగవాడు పగవాడు అని ఆమె నిర్ధారణకు వచ్చేలోగా నిద్రలోకి జారుకుంది. పెదవాల్తేరు గ్రామంలో సముద్రం వారగా ఉంది ఆశ్రమం. ఇసుకపర్రల మీద సరుగుడు తోటల మధ్య మనోహరమైన దృశ్యాల నేపథ్యంలో నిర్మితమైన ఆశ్రమం అది. ఆశ్రమ ద్వారం యువతల పార్కింగ్ స్థలంలో కారాపాడు ప్రసాదరావు. సరళ దిగింది. కారు దిగి కారుకు తాళం పెట్టి ప్రసాదరావు ఆమెతో కలిసి ఆశ్రమంలోకి నడిచాడు. లోపలికి దారితీసే బాటకి ఇరువైపులా కాడమల్లి చెట్లు బారులు తీరి నిలబడ్డాయి. మొక్కలకు పాదులు చేస్తోంది కాంతామణి. వేళ్ల వరకు క్షీణించిపోయిన చేతులతో మొక్కలకు పాదులు చేస్తోంది. ఆమె చేతులు మొండిగా ఒక కొయ్యగరిటను పట్టుకున్నాయి. తన 2 అరచేతుల్లోని శక్తిని కేంద్రీకరించి మరీ పాదులు చేస్తోంది కాంతామణి. ఆమె అంతకుముందే ఏర్పాటు చేసిన బోదలలో నుంచి నీరు ప్రవహిస్తోంది. మధ్య మధ్య నీటిని కొయ్యగరిటితో దారి మళ్లిస్తుంది. 1 అర మొక్కలు ఒరిగిపోతుంటే వాటిని నిలబెట్టి కుదుళ్ల దగ్గర మట్టిని చేరుస్తుంది.
ఆమె 2 పాదాలకు పాతబడిపోయిన మట్టి రంగు గుడ్డబూట్లున్నాయి. మోచేతులకు చీలమండలకు గుడ్డలతో కట్లు ఉన్నాయి. మొహం మీద కూడా ముక్కుపుటాలు పెదవులు కనిపించకుండా గుడ్డపొరలు కట్టి ఉన్నాయి. ఒక తోటమాలి హడావిడిగా వాళ్ల వైపొచ్చాడు. ఎవరు కావాలండి అన్న తర్వాత ప్రసాదరావును గుర్తుపట్టి దారిచ్చి తప్పుకున్నాడు. కాంతామణిని సమీపించారు ప్రసాదరావు, సరళ. ఎలా ఉన్నారు అడిగింది కాంతామణి. వాళ్ళు నవ్వారు. ఆమెను చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుంటూ నడిపించింది సరళ. సరుగుడు వనంలో ఒక సిమెంటు బల్ల మీద ముగ్గురు కూర్చున్నారు. కాంతామణి వాళ్ల మధ్యలో కూర్చుంది. ఆమె సంకోచంతో ముడుచుకుపోతుంది. భోజనం బాగా సహిస్తోందా అడిగాడు ప్రసాదరావు. కాంతామణి తాత్విక భావనతో నవ్వు తెచ్చుకుంది. అదే నవ్వు కొనసాగుతూ ఉండగా, మందులు వాడుతున్నాను కదా, నాలుక రుచి తప్పింది అంది. ఆమె మొహంలో విషాద ఛాయలు వెతుక్కున్న ప్రసాదరావు కది విఫల ప్రయత్నమే అయింది. అతడు సంతోషించాడు. ప్రసాదరావు తన చేతిలోని అట్టపెట్టె తెరిచి ఒక మిఠాయి తీసి ఆమె నోటి దగ్గరుంచి నోరు తెరు అన్నాడు మృదువుగా. కాంతామణి మిఠాయి తింటోంది. సరళ ఆమె చేత మంచినీరు తాగించింది. కాంతామణి లేచింది. ముగ్గురూ కలిసి ఆమెకు కేటాయించిన కాటేజీలో కూర్చున్నారు. చెల్లెలిని మీరెప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అడిగింది కాంతామణి. తెలియని వాడికి కూడా తెలియచెప్పినట్టు అవుతుంది కదా అన్నాడతను. ఆడవాళ్ళిద్దరూ తెల్లబోయి చూశారు. తెలివితేటలు మీ ఒక్కరి సొత్తే అనుకుంటున్నారా? 6 నెలలుగా ఆమె మన ఇంట్లోనే ఉంటుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు అడిగింది కాంతామణి. ప్రసాదరావు మొహం మాడిపోయింది. అర్జెంటుగా నాకు విడాకులు ఇచ్చేయండి. మీరు ఎంత ప్రభుత్వ ఉద్యోగి అయినా, మొదటి భార్య అనుమతి ఇచ్చినా రెండో పెళ్లి చేసుకునే వీలు లేనంత ప్రముఖమైన ఉద్యోగం కాదు. న్యాయవాదిని అడిగి మీకు కావలసిన పద్ధతిలో నా చేత అంగీకార పత్రం రాయించుకోండి. కాంతామణి మాటలు విని ప్రసాదరావుకు నోట మాట పడిపోయింది. సరళను మీకు పరిచయం చేసింది నేనే. ఆమెకు ఒక ఆశ్రయం అవసరం కాబట్టి మీతో పెళ్లి కొప్పించాను. సొంత భార్య కంటే మిన్నగా మీరు ఆమెతో కలిసి సంసారం చేస్తున్నారు. పెళ్లికి మాత్రం చొరవ చూపించటం లేదు. అవుననుకో, ఇప్పుడు ఇక్కడే పంచాయతీ పెడతావా అన్నాడతను. పంచాయతీ కాదు, ఒక ఆడదాని వైపు ఉండి ఆలోచించండి. సరళ కూడా వదిలిపెట్టడం లేదు కదా, ఆ విషయమే ఆలోచించాను. అవునా, ఇంకేం, లాయర్ని తీసుకురండి, లేదా మనమే వెళ్దాం. నా మాట పొల్లుపోనీకండి. సరళకు ఆమె మీద గౌరవం రెట్టింపైంది. సాటి ఆడదాని పట్ల ఆమెకున్న ఆదరణ గొప్పది. ఆ హృదయ మృదుత్వంతోనే కాంతామణిని దగ్గరకు హత్తుకుంది. అదే సమయంలో ప్రసాదరావు కప్పదాటు ప్రవర్తనపై కూడా అవలోకనం చేస్తుంది. ప్రసాదరావును మరో రకంగా దారికి తెచ్చుకోవడం సాధ్యమా? అసలు సిసలు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో మౌనంగా ఉండిపోయింది సరళ. అక్షరాలు చెరిగిపోయిన కాగితం మాదిరిగా ఉండిపోయింది ఆమె మనస్సు. తాను ఇప్పటి వరకు ఒక ఉంపుడు గత్తిగానే మిగిలిపోయిందా? సభ్య సమాజం తనను ఒక గృహిణిగా గౌరవించదా? వెంటనే ఆమెకు గోపాల్ గుర్తుకొచ్చాడు. అలాంటి గౌరవం నేను కలగజేస్తాను అంటున్నాడు అతను. మధ్యలో ఈ గోపాల్ ఒకడు తనను డిస్టర్బ్ చేస్తున్నాడు. అతడి మాటలు తనకు జీర్ణం కావటం లేదు. తన పాలిట పులి మీద పుట్రలాగా తయారయ్యాడు అనుకుంది. ఆశ్రమానికి వస్తూ వెళుతున్న క్రమంలో గోపాల్ దృష్టిలో పడింది సరళ. నేను మీకెలా తెలుసు అడిగింది సరళ. అప్పటికే ఆమె ప్రసాదరావు ఇంటికి వచ్చి 3 నెలలు గడిచింది. మీరు తెలుసు, ప్రసాదరావు తెలుసు. మిమ్మల్ని ప్రసాదరావుకు జత కలిపింది కూడా కాంతామణి అని కూడా తెలుసు చెప్పాడు గోపాల్. కుష్ఠరోగుల ఆశ్రమంలో కాంతామణి చేరిన సంగతి గోపాల్కు ఎలా తెలిసిందో అనే సందేహం సరళకు చప్పున తీరిపోయింది. గోపాల్ ఆశ్రమ సలహా మండలి సభ్యుడు. గోపాల్ తమ మీద ఎందుకంత నిఘా పెట్టాడో ఆమెకు అర్థం కాలేదు. తన నుంచి అతనేం ఆశిస్తున్నాడు? దయతో కూడిన అతని చూపులు, ఆత్మీయత చిలకరించే మాటలు సరళకు భయాందోళనలే పెంచుతూ వస్తున్నాయి. ఆమె నివ్వెరపాటు చూసి గోపాల్ మరో అడుగు ముందుకేశాడు. ప్రసాదరావు సంగతి నాకు బాగా తెలుసు. అతడు మీకు తాళి కట్టడు. మీకంటే ముందుగా అతడికి 2 ఆడవాళ్లతో సంబంధాలున్నాయి. ఒక ఆమె వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తుంది అన్నాడు. మతిపోయింది సరళకు. నమ్మలేనట్లు చూస్తుంది గోపాల్ వైపు. సిబిఎం కాంపౌండ్లోని ఒక ఇంటి చిరునామా ఇచ్చాడతను. ఆ ఇంటి దగ్గర కాపలా కాయండి, విషయం మీకే తెలుస్తుంది అని కూడా చెప్పాడు. ఆ ఇల్లు చేరుకునే దారి వివరాలు గుర్తులతో పాటు రాసిచ్చాడు. అతని మాటలపై సరళకు గురి కుదిరింది. ప్రసాదరావును నిలదీయాలనిపించింది. ఎలా నిలదీయాలో అర్థం కాలేదు.
అతడి జీవితంలోకి తాను అడుగుపెట్టకముందే వాళ్ళు అతడితో సంబంధం కలుపుకున్నారు. నిలదీసినా అతడు ఆ మాటే చెప్తాడు. ఒక ఆడదాని చిరునామా దొరికింది. రెండో ఆడదెవరు? ఎవరైతే మాత్రం తెలుసుకుని తానేం చేయగలడు? ఇలాంటి తర్జన భర్జనల్లో ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. ఒకసారి బీచ్ ఒడ్డుకు వెళ్లిన సరళకు గోపాల్ తారసపడ్డాడు. ఎలా ఉన్నారు? ఆత్మీయంగా చూస్తూ అడిగాడు. నవ్వి తల ఊపింది. అతడు దారి చూపిస్తే సిమెంట్ బెంచీ వైపు నడిచింది సరళ. బెంచీకి రెండు చివరలా కూర్చున్నారు వాళ్ళిద్దరూ. మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు గోపాల్. నా మనసేం బాగుండలేదు. కాసేపు ప్రశాంతంగా గడుపుతామని ఇక్కడికి వచ్చాను అన్నదామె. అందుకే నేను చెప్పేది విని తీరాలి మీరు అన్నాడు గోపాల్. ఆమె వింటుంది. మీ గతం నాకు అక్కర్లేదు. మీరు అంగీకరిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. మా బంధువులకు కూడా వివరించి చెప్పాను. మా ఆవిడ కాలం చేసిన తర్వాత ఆమె తరపు బంధువులే నన్ను రెండో పెళ్లికి ఒత్తిడి చేస్తున్నారు. మాకు పిల్లలు కలగలేదు. ఆ దిగులుతోనే పోయింది మా ఆవిడ. ప్రసాదరావుతో నేను సహజీవనం చేస్తున్నాను అంది సరళ. అభ్యంతరం లేదు. తర్వాత రాదన్న హామీ ఏమీ లేదు. గోపాల్ నవ్వి, సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నన్ను ఇలాంటి అంశాలు అంతగా బాధించవు. అయినా నేను కోరి అడుగుతున్నాను. పెళ్లికి ఒప్పుకోండి. అంతగా అనుమానం ఉంటే అంగీకార పత్రం రాసుకుందాం అన్నాడు. ఆమె పేరిట 5 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నాడు. నేను తప్పించి మీకు మరో ఆడదే దొరకలేదా? ఎందుకు దొరకరు? మీరు నాకు బాగా అర్థమయ్యారు. అందుకని. దూరపు కొండలు నునుపు. కలిసి బ్రతకడం మొదలు పెడితేనే కానీ లోపాలు తెలియవు. సరే, ఆలోచించుకోండి. ప్రసాదరావు కంటే నేను మెరుగని నమ్మితే నా జీవితంలోకి సంతోషంగా రండి. సరళకు ఈ మగవాళ్లు తీసుకునే చొరవ ఒక పట్టాన అర్థం కావటం లేదు. ఆమెకు భయాందోళనలు పెరుగుతున్నాయి. ఒక పట్టాన కోపం కూడా. కబుర్లు సాగుతున్నాయి. అతడి భార్య చనిపోయి 1 సంవత్సరం అయిందట. ఈ సంవత్సరం పాటు దాచుకున్న నిగ్రహం సరళను చూశాక జారుకోవటం మొదలైందిట. సరళ వింటోంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు గోపాల్. లేనిపోని భేషజాలు పోవటం లేదు. సరళకు క్రమంగా తన జీవితం మీద భయం తొలగిపోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసి చూసి తన 35వ ఏట ఆమె ప్రసాదరావును ఆశ్రయించింది. ప్రసాదరావు తన జీవితంతో ఎలా ఆడుకుంటున్నది ఈ మధ్యకాలంలో బాగా అర్థం అవుతూ వస్తుంది. ఎంతసేపు అతడు తన వైపే ఆలోచిస్తాడు తప్ప ఒక ఆడదానికి ఎలాంటి మర్యాద అవసరం అవుతుందో అతడికి తెలియదు. తనకు కాంతామణి సహాయ సహకారాలున్నాయి కాబట్టి ఈ మాత్రమైనా నిబ్బరం కలుగుతుంది. ప్రసాదరావు కంటే ఇతడే ముందుగా పరిచయం ఉంటే ఎంత బాగుండేది. ఆ మాటే అంది గోపాల్తో. ప్రసాదరావుతో కలిసి సరళ ఆశ్రమానికి రావటం వల్లే ఆమె గురించిన వివరాలు గోపాల్కి తెలిసాయి. అందువల్ల ఆమె ఊహకు పునాది లేదు. థ్యాంక్స్. ముందు మీరు ప్రసాదరావుతో తెగదింపులు చేసుకోండి అన్నాడు గోపాల్. ఇప్పుడు బంతి ఆమె కాలి వద్దనే ఉంది. ఆలోచనల్లో ఈత కొడుతున్నావు ఏమిటి సంగతి? పరధ్యానంగా ఉన్న సరళను అడిగాడు ప్రసాదరావు. ఆమె వర్తమానంలోకి వచ్చేలోపే మళ్లీ మోచేయి పట్టుకుని ఊపాడు ప్రసాదరావు. ఆ క్రమంలో ఆమె ఛాతీ మీద వేళ్లు తగిలించాడు. అంతలో డాక్టరు, నర్సు ఆశ్రమం కాటేజీ లోపలికి వచ్చి కాంతామణిని పరీక్షించారు. వైద్య పరీక్షలు చేశారు. బిస్కెట్లు, కూల్ డ్రింకు తెచ్చాడు ఆశ్రమం ఉద్యోగి. ఒక అరగంట తర్వాత అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రసాదరావు. సరళను ఆటో ఎక్కించాడు. సరళ నేరుగా ఇంటికి పోలేదు. ఆమె ఆటోలో ఉండగానే మొబైల్కి ఫోన్ కాల్ వచ్చింది. గోపాల్. ఆమె పెదవులు మందహాసం చేశాయి. మీ మాటే నిజమైంది. రకరకాల కారణాలు చెప్పి పెళ్లి వాయిదా వేస్తున్నారు ప్రసాదరావు అంది సరళ. గోపాల్ హృదయోల్లాసానికి లోనయ్యాడు. తన మాట నిజమైనందుకో లేక ఆమె కూడా తన మాదిరిగా ప్రసాదరావు మీద ఒక అభిప్రాయానికి వచ్చినందుకో. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలుసుకునే రెస్టారెంట్లోనే ఎదురెదురుగా కూర్చున్నారు. సమశీతోష్ణ వాతావరణం వాళ్లకు మనోహరంగా సోకుతోంది. ఆమె ఈసారి అతడి కళ్ళలోకి ధైర్యంగా చూస్తుంది. వాళ్ల క్యూబికల్లోకి ప్రవేశించాడు వెయిటర్. నేను ఆర్డర్ ఇస్తాను అంది సరళ. భుజాలు చరుచుకుని గోపాల్ విచిత్రంగా చూశాడు. ఉప్మా, ఉల్లి పెసరట్టు, ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చింది సరళ. పెసరట్టు 11 గంటల వేళలో కూడా తింటారని ఇప్పుడే తెలిసింది నవ్వాడు గోపాల్. ఒక ఆడది తాను సంసారం చేయబోయే వ్యక్తులను ఇలా కూడా వెతుక్కోవచ్చని నా జీవితమే రుజువు చేసింది.
అందువల్ల ఇలాంటి సమయంలో ఉప్మా పెసరట్టు తినడం అంతకంటే విచిత్ర సందర్భం కాబోదు. సరళ కూడా నవ్వింది. ఆర్డర్ తెచ్చి సర్వ్ చేశాడు వెయిటర్. ఇద్దరూ తింటున్నారు. ఆ రోజు ఉదయం లేచింది లగాయత్తు. ఆశ్రమం నుండి తిరిగి బయటకొచ్చే వరకు జరిగిందంతా గోపాల్కి చెప్పుకొచ్చింది సరళ. అప్పటికీ కాంతామణి అతడి మీద ఒత్తిడి తెచ్చింది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఒత్తిడి చేసింది. ఆమెకే అభ్యంతరం లేనప్పుడు ఈయనకు అభ్యంతరం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. మీరన్నదే నిజం కాబోతోంది అంది సరళ. సిబిఎం కాంపౌండ్ యువతికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ యువతి తల్లి దగ్గర పెరుగుతోంది ఆ బిడ్డ. కొత్త విషయం చెప్పాడు గోపాల్. సరళకు ఎక్కడో కలుక్కుమంది. నోరంతా పుల్లగా ఊరింది. ఆమెకు శరీరమంతా ఒక రకమైన వికారం ఆవరించింది. చప్పున లేచి ఆమె వాష్ బేసిన్ను సమీపించి అందులో వాంతి చేసుకుంది. మొహం తిరిగినట్టయింది. 2 చేతులతోనూ వాష్ బేసిన్ పట్టుకుని నిలదొక్కుంది. ప్రమాదం ఊహించాడు గోపాల్. చప్పున పోయి ఆమెను పట్టుకున్నాడు. గోపాల్ మీదికి వాలిపోయింది సరళ. ఆమెకు అంతే తెలుసు. కళ్ళు తెరిచి చూస్తోంది సరళ. ఆసుపత్రి వార్డు అని చూడగానే ఆమెకు అర్థమైపోయింది. దానికి తోడు మందుల వాసన, ఫినాయిల్ వాసన ఆమె ముక్కుపుటాలకు సోకాయి. ఆమె మొహానికి దగ్గరలో గోపాల్ ముఖం ప్రత్యక్షమైంది. ఏమైందండి నాకు అడిగింది సరళ. గోపాల్ తటపటాయించి చెప్తాను, ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది అన్నాడు. బాగానే ఉంది అని సరళ బెడ్ దిగింది. నీళ్ల గదికి పోయి తిరిగి వచ్చింది. ఆ లోపుగా నర్సు వచ్చి ఆమె చేతిలో కాగితం ఉంచి మిమ్మల్ని డిశ్చార్జ్ చేశారు అంది. గోపాల్తో పాటు బయటకొచ్చింది సరళ. టాక్సీ మాట్లాడి ఆమెను ఇంటికి పంపించే ప్రయత్నం చేశాడు గోపాల్. నాకెందుకు వాంతి కాబోయింది? పెసరట్టు సహించలేదా లేక ఫుడ్ పాయిజన్ అయిందా అడిగింది సరళ. వాంతి సహజంగానే జరిగింది అన్నాడు గోపాల్. టాక్సీ డ్రైవర్ వాళ్ళిద్దరి మాటలు అన్యమనస్కంగా వింటున్నాడు. అంటే మీకు నెల తప్పింది. 2 రోజుల తర్వాత సరళ మొబైల్ ఫోన్ మోగింది. గోపాల్ ఎప్పటిలాగే ఫోన్ చేశాడు. ఎలా ఉంది ఒంట్లో అడిగాడు. బాగానే ఉంది. ప్రసాదరావు ఎలా స్పందించారు? కొన్ని క్షణాలు సరళ మౌనంగా ఉండిపోయింది. మాట్లాడరేం రెట్టించాడు గోపాల్. సంతోషించారు. ఇప్పటికైనా పెళ్లి చేసుకోండి అని బ్రతిమాలాను అంది సరళ. ఆయన మాట్లాడలేదు. పెళ్లి కాకుండా తల్లిని కావటంలో అర్థం లేదు. అందుకని గర్భస్రావం వద్దు. మరి నా జీవితంలోకి వచ్చే సరళ, రేపే మా బంధువుల సమక్షంలో తాళి కడతాను. అతడి మాటల్లో విశ్వసనీయత. ఆమెకు కలో నిజమో తెలియటం లేదు. గోపాల్ అంది. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.